హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా గంగవాయిల కూర టమాటా పప్పు వండుకుందాము. ఈ గంగవాయిల కూర టమాటా పప్పు ఎండాకాలంలో ఒంటికి మంచి చలవ చేస్తుంది. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇది అన్నంలకైనా చపాతీలకైనా కూడా మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ గంగవాయిల కూర టమాటా పప్పు వండుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ గంగవాయిల కూర టమాటా పప్పు వండుకుందాము. నేను ఇక్కడ ఒక అర్ధ కిలో గంగవాయిల కూరను తీసుకొని దాని ఆకులన్నీ తెంపేసుకొని ఈ ఆకులను చిన్న చిన్న కట్ చేసుకొని ఈ గంగవాయిల కూరను నీళ్ళతో మంచి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావులన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఒక 5-6 ఉల్లిపాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీద ఒక అర నిమిషం పాటు వేగనియాలి. ఇవి కొంచెం వేగినాక పావు చెంచాడు ఆవాలు వేసుకొని ఆవాలను కూడా దూరగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా దూరగా వేగినాక కొంచెం కరివేపాకు, పావు చెంచాడు పసుపు వేసుకొని కరివేపాకు పసుపును కూడా దూరగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక పావు కిలో టమాటాలను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనియాలి. ఉడికేంత వరకు మనం కొంచెం పెసరపప్పును వేపుకుందాము. స్టవ్ మీద ఒక కడాయిలో ఒక గరిటెడు పెసరపప్పు వేసుకొని మామూలు మంట మీద పెసరపప్పుల పచ్చదనం పోయి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేపుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. మనకు టమాటాలు 2-3 నిమిషాలు మంచిగా ఉడికినాయి కదా. టమాటాలు ఉడికినాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగవాయిల కూరను వేసుకోవాలి. గంగవాయిల కూరను వేసుకొని స్టవ్ మంట ఇప్పుడు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీదనే ఈ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు గిట్ల పోసడం అవసరం లేదు. గంగవాయిల కూర ఉడుకుతున్న కొద్దీ దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి. మనకి ఎక్స్ట్రా నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంట మీద ఒక 5 నిమిషాల పాటు గంగవాయిల కూరను ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయినాక మనం ఇంతకుముందు వేపుకున్న పెసరపప్పును మంచి శుభ్రంగా కడిగి ఈ కడాయిలో వేసుకొని మళ్ళీ ఒక 1 నిమిషం పాటు వీటిని ఉడికించుకోవాలి. 1 నిమిషం అయినాక ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కారము, రుచి సరిపడినంత ఉప్పు, సగం చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి తక్కువ మంట మీదనే ఒక 10 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటా ఉకే కలుపుకుంటా చూసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది. ఇట్లా మాడిపోకుండా ఉకే కలుపుకుంటా మన కర్రీ అనేది సరిపోయినంత చిక్కగా అయ్యేంత వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇక 10 నిమిషాలు అయినాక మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని కర్రీ మనకు సరిపోయినంత చిక్కగా అయ్యి ఉప్పు కారం ఇట్లా కరెక్ట్ సరిపోయినట్లయితే దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన గంగవాయిల కూర టమాటా పప్పు తయారైపోయింది. చూసిరు కదా గంగవాయిల కూర టమాటా పప్పు కర్రీ ఎంత మంచిగా తయారైందో. గంగవాయిల కూర పెసరపప్పు ఇట్లా ఎండాకాలంలో ఒంటికి కూడా మంచి చలవ చేస్తుంది. అట్లనే ఈ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి గంగవాయిల కూర టమాటా పప్పు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.